ఈరోజు సంతోషి అన్ని లిమిట్స్ని క్రాస్ చేసింది అండ్ ఐ విల్ నాట్ లీవ్ హర్. ఐ నో వాట్ యూర్ సేయింగ్. మనం ఎన్ని కలలు కన్నాము, కానీ అన్నీ నాశనం అయిపోయాయి. ఎంత ఇన్సల్ట్ జరిగింది మనకి. అన్నీ ట్రై చేశాం కదా మనం. తనని గెంటేయడానికి మనం వేసిన అన్ని ఐడియాస్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఐఎమ్ సో బ్లాంక్ రైట్ నౌ. సంతోషి బ్రతికుండగా ఇంట్లోంచి వెళ్ళదు. అయితే ఏం చేయాలో మీరే చెప్పండి. మీరు ఇచ్చిన ఈ ఐడియాస్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు కేవలం బొక్కదారే మిగిలింది ధైర్య. సంతోషి ప్రాణాలతో ఉండకూడదు. అసలు మీరు ఏం చెప్తున్నారు? అంటే మీరు నన్ను కాపాడాలనుకుంటున్నారా లేక ఇరికించాలనుకుంటున్నారా? ప్రాణం తీసానంటే నేను జైలుకి వెళ్ళిపోతాను. నేను జైలుకి వెళ్ళాలనుకోవట్లేదు. సో ప్లీజ్ ఇలాంటి అడ్వైజులు మాత్రం ఇవ్వకండి. ధైర్య, ఐ నో ఈ ఐడియా కొంచెం స్కేరీగా ఉంది, బట్ మనకి పనికొచ్చేదే కదా. నువ్వు కేవలం ఊ అను ధైర్య. మిగతాదేం చెయ్యాలో నేను చూసుకుంటాను. షీజ్ రైట్ ధైర్య. నువ్వు కొంచెం ఆలోచించు. మనం ఇప్పటికీ ఎన్నెన్ని ఐడియాస్ ట్రై చేసాం, బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు కదా. సో ఇదే చేసి చూద్దాం. అలాగే చూడు, సంతోషి మన లైఫ్లోంచి శాశ్వతంగా కనిపించకుండా పోతుంది. జస్ట్ యూ అండ్ మీ. వెళ్ళి పడుకో సంతోషి. అంతా మంచి జరుగుతుంది. సంతోషి మాతో ఉన్నారుగా నీ దగ్గర. అంతా సరిచేస్తారు. అవునమ్మా, అంతా మంచి జరుగుతుంది. కాకపోతే నువ్వు ధైర్యం మాత్రం కోల్పోకు. అలాగే మన సంతోషి మాతను ప్రార్థిస్తూ ఉండమ్మా. ఆమె కృప వల్ల మెల్లమెల్లగా పరిస్థితులన్నీ చక్కబడతాయి. కేవలం సంతోషి మాత పూజ చేయడం వల్ల అన్ని సాధ్యం కావు మావయ్య. మనం ఇంకేదైనా కూడా చేయాలి. ఏం చేయాలి మావయ్య? అసలు ఈ రియా ఇంట్లో ఉన్నంత వరకు ఏది సవ్యంగా జరగదు. అలాగే మనకు తెలుసు తన ఇంట్లో నుంచి వెళ్ళడానికి అంత తేలిగ్గా అంగీకరించదని. అది సరేనమ్మా, కానీ అసలు ఇప్పుడు మనం ఏం చేయాలంటావు? సంతోషి, చెప్పండి. ధైర్య నిన్ను మెడపట్టి బయటికి ఎలా గెంటేశాడో నువ్వు రియా విషయంలో అదే చేయగలవు. ఏ విధంగా నువ్వు నీ సౌభాగ్యం కోసం పౌలోమి చెంప పగలగొట్టావు, అలాగే రియా విషయంలోనూ చేయగలవు కదా. మధు మేడం సమస్య రియా గారిని ఇంట్లోంచి బయటకు గెంటటం కాదు. అన్నింటికంటే రియా గారి బండారం అందరి ముందు బయట పెట్టడం ముఖ్యం. ధైర్య రియా గారిని ప్రేమిస్తున్నారు. ఆయన రియాని గుడ్డిగా నమ్ముతున్నారు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరైనా మిమ్మల్ని ఇక్కడ చూడకముందే మీరు వెళ్ళిపోవడం మంచిది. నేను వెళ్తాను. ముందు నువ్వు నీ దుస్తులని శుభ్రం చేసుకో. అలాగే వెళ్ళు.
సంతోషి, చాలా గర్వం ఉండేది కదా నీ భక్తి మీద, మీ సంతోషి మాత మీద. ఇదిగో చూడు చూడు, నేను దేవి పౌలోమిని నీ భక్తి, నీ శ్రద్ధ, నీ నమ్మకం అన్నింటినీ భూస్థాపితం చేశాను. నా శక్తులు నా దగ్గర లేనప్పటికీ చూసావు కదా, నా ప్రకోపం చల్లారలేదు. ఇప్పుడు చెప్పు, ఎవరు అధిక శక్తివంతులు, మీ సంతోషి మాతనా లేక నేనా? దేవి పౌలోమి, మీరు చేసినది సముచితం కాదు. మీరెలా భావించగలిగారు నేనండగా ఉండగా మీరు నా భక్తురాలికి హాని తలపెట్టగలరని? దేవి సంతోషి, నేనేమి చేయని లేదు. నిజానికి చేసిందంతా సంతోషి కుటుంబీకులే చేశారు. ఇది వాళ్ళ కృత్యమే. ఒకవేళ మీరు భూలోకంలో మానవ రూపంలో దండన అనుభవిస్తూ ఉండకపోతే నేను మీరు చేసిన ఈ కృత్యానికి తగిన గుణపాఠం చెప్పి ఉండేదాన్ని. కొంతకాలం పాటు మీరు మానవ రూపంలో ఉంటారని ఒప్పుకుంటాను. కానీ ఈ విషయాన్ని దైవసభ దృష్టికి అవశ్యం తీసుకువెడతాను. నేను ఈ స్థితిలో ఉన్నానేంటి? ధైర్య, ఈ పాటికి సంతోషి గురించి న్యూస్ వచ్చుండాల్సింది కదా. యా, యూర్ రైట్. యాక్చువల్లీ ఒకవేళ సమస్య ఇది వచ్చుండదు కదా. నో, దట్స్ నాట్ పాసిబుల్. దయచేసి నాతో చెప్పండి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు? సంతోషి